హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం టెనెంట్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో గౌతమ్ అనే వ్యక్తిని చూపించడం జరుగుతుంది. గౌతమ్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి బయలుదేరుతూ తన భార్య శవాన్ని ఒక సూట్ కేసులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే గౌతమ్ ఎవరు లేని ఒక ఖాళీ ప్రదేశంలో కారు ఆపి ఆ సూట్ కేసులో ఉన్న తన భార్య శవాన్ని తగలబెట్టేస్తాడు. తర్వాత గౌతమ్ తన భార్య తాలిబొట్టు చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చి గౌతమ్ ని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఏసీపీ శ్రద్ధ హెగ్డే అనే ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ ని చూపించడం జరుగుతుంది. నిన్న రాత్రి ఒక అబ్బాయి అపార్ట్మెంట్ పై నుండి కింద పడి ఉంటాడు. అందుకే ఆ అపార్ట్మెంట్ లో పనిచేసే ఇద్దరు వాచ్మెన్లను పిలిపించి అతను ఎలా పడిపోయాడో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఇద్దరు జరిగిందంతా పూర్తిగా శ్రద్ధకి చెప్తారు. తర్వాత శ్రద్ధ గౌతమ్ దగ్గరకు వెళ్లి, నిన్న రాత్రి నీ భార్య శవాన్ని నువ్వే సూట్ కేసులో తీసుకుని వెళ్లి తగలబెట్టేశావు. మళ్ళీ నువ్వే నీ భార్య కనిపించడం లేదు అని ఆన్లైన్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పు అని గౌతమ్ ని అడుగుతుంది. అప్పుడు గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. 6 సంవత్సరాలుగా జాబ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ కి సడన్ గా వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి తన మరదలు సంధ్యతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. సంధ్య చాలా అందంగా ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండడంతో ఇద్దరికి పెళ్లి చేస్తారు. ఆ రోజు నుండి గౌతమ్ సంధ్య ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే సంధ్యకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చాక్లెట్స్ తింటూ ఉంటుంది. ఒకరోజు సంధ్య వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. అప్పుడు సంధ్య, అమ్మ బావకి ప్రమోషన్ వచ్చింది, త్వరలో యుఎస్ వెళ్తున్నాడని చెప్తుంది. కట్ చేస్తే శ్రద్ధని చూపించడం జరుగుతుంది. గౌతమ్, నువ్వు చెప్తున్న దానికి చేస్తున్న దానికి అస్సలు సంబంధం లేదు. ఈ రోజు నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్ లో నువ్వున్న ఫ్లాట్ కి ఎదురుగా ఉన్న ఫ్లాట్ నుండి రిషి అనే అబ్బాయి కింద పడిపోయాడు. రిషి కింద పడిన సమయానికి నువ్వు నీ భార్యని తగలబెడుతున్నావు. ఇప్పుడు రిషి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ రిషి కింద పడిన అడ్రస్సు, ఆ ముందు రోజు నువ్వు కంప్లైంట్ ఇచ్చిన అడ్రస్సు సేమ్ ఒక్కటే. బెంగళూరులో ఉండవలసిన నువ్వు సీసీ కెమెరాలో ఉన్నావని చెప్తుంది. తర్వాత శ్రద్ధ రిషి దగ్గరకు వెళ్తుంది. అక్కడ రిషి శ్రావణి అని కలవరిస్తూ ఉంటాడు. కట్ చేస్తే రిషి లవ్ చేస్తున్న శ్రావణి అనే అమ్మాయి ఫోన్ చేసి నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు రిషి, నేను జాబ్ లో చేరి 1 మంత్ కూడా కాలేదు, నేనే ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్తాడు. అయినా శ్రావణి వినిపించుకోకుండా నేను రాజమండ్రి బస్సు ఎక్కేశాను, అక్కడికి వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్తుంది. తర్వాత రిషి ఉంటున్న ఫ్లాట్ లో రోహిన్, 6th సెన్స్ శాండీ అనే మరో 3 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళ ముగ్గురు రూమ్ కి వస్తూ ఉండగా రోహిన్ అనే అబ్బాయి గౌతమ్ రూమ్ కి వెళ్లి బెల్ కొడతాడు. అయితే గౌతమ్ లోపల తన భార్య శవాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ ఒక కత్తి తీసుకుని డోర్ తీసి ఏం కావాలి అంటాడు. అప్పుడు రోహిన్, ఏమీ లేదు బ్రో, యుఎస్ వెళ్తున్నావంట కదా, ఎక్కడా హడావిడి లేదు, నీ భార్య కూడా కనిపించడం లేదు అంటాడు. తర్వాత ఏమీ లేదు, థ్యాంక్స్ చెప్దామని అంటాడు. అప్పుడు గౌతమ్ సరే ఓకే థ్యాంక్స్ అని తలుపు మూస్తాడు. అయితే రిషితో పాటు ఉన్న 3 ఫ్రెండ్స్ బాగా తాగుబోతులు. అందుకని రిషి శ్రావణి ఇక్కడికి వస్తే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శ్రావణి ఫోన్ చేసి నేను వచ్చేలోపు నువ్వు అక్కడ రెడీగా ఉండని చెప్తుంది. అయితే శ్రావణి ఇంట్లో నుండి బయటకు వచ్చినందుకు ఆలోచిస్తూ ఉంటుంది. శ్రావణికి 3 అత్తయ్యలు ఉన్నారు. వాళ్ళ అమ్మ చనిపోక ముందుకు నా కూతురే మీ ఇంటి కోడలు కావాలని మాతో అంటూ ఉండేదని వాళ్ళ అత్తయ్యలు చెప్తారు. అందుకని వాళ్ళ అత్తయ్యలు, మా 3 అబ్బాయిలు ఫారెన్ లో ఉన్నారు, వాళ్ళల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా మాకు సంతోషమని అంటారు. కాని శ్రావణి రిషిని లవ్ చేస్తూ ఉండడంతో ఏం చెప్పాలో తెలియక నాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్తుంది. తర్వాత శ్రావణి రిషిని ప్రేమిస్తున్న విషయం వాళ్ళ నాన్నతో చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న, మీ అత్తయ్యలకు కోడలు దొరకక కాదమ్మా, ఈ అన్నయ్య మీద వాళ్ళకున్న ప్రేమ రేపు అదే ప్రేమ నీ మీద కూడా ఉంటుంది. నీకు రిషి మీద ఉన్న ప్రేమ వయసుతో పుట్టింది, నీకు అతని మీద ఉన్నది ప్రేమ మాత్రమే. కానీ ఈ కుటుంబమే నిన్ను ప్రేమిస్తుంది. రిషి మీద ప్రేమ కోసం ఇలాంటి మంచి కుటుంబాన్ని దూరం చేసుకోవద్దని చెప్తాడు. అయినా శ్రావణి వాళ్ళ నాన్న చెప్పింది పట్టించుకోకుండా రిషి కోసం హైదరాబాద్ వస్తూ ఉంటుంది. తర్వాత రిషి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. మొన్న శ్రావణి వాళ్ళ నాన్న వచ్చాడని చెప్తుంది. శ్రావణి వాళ్ళ నాన్న రిషి వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మతో రిషి శ్రావణి ప్రేమించుకుంటున్నారు అన్న విషయం చెప్పి, నా భార్య చనిపోయిన తర్వాత నా కూతుర్ని వాళ్ళ అత్తయ్యలు సొంత కూతుర్లా చూసుకుంటూ అమ్మలేని లోటు తీరుస్తున్నారు, అలాంటి ఇంటికి పంపించడం తండ్రిగా నా ధర్మం. మీ అబ్బాయి అయినా నీ మాట వింటాడేమో ఒకసారి చెప్పి చూడండి. అయినా వాళ్ళు వినకుంటే ఇద్దరికి అక్షింతలు వేసి ఆశీర్వదిద్దామని చెప్తాడు. ఇలా జరిగిందంతా రిషికి వాళ్ళమ్మ చెప్తుంది. తర్వాత రిషి శ్రావణి హైదరాబాద్ కి వస్తే వాళ్ళ రూమ్ లో కంఫర్ట్ గా ఉండలేదు అని గౌతమ్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు రిషి గౌతమ్ తో, నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది, 2 రోజులు మీ రూమ్ లో ఉంటుందని చెప్తాడు. అప్పుడు గౌతమ్ 2 రోజులు కాదు 2 నెలలైనా పర్వాలేదు,
నేను యుఎస్ వెళ్తున్నాను, నా భార్య కూడా ఇక్కడ లేదు అంటాడు. దానితో రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే గౌతమ్ తన భార్యని ఎందుకు చంపాడో చెప్తూ ఉంటాడు. గౌతమ్ తన భార్య సంధ్యాని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న సమయంలో సడన్ గా సంధ్య గౌతమ్తో మాట్లాడడం ఆపేసింది. దాని వలన ఇద్దరి మధ్య దూరం పెరిగింది. సంధ్య ఎందుకిలా చేసిందని గౌతమ్ బాగా ఆలోచించి తన భార్యకు ఎవరితోనో సంబంధం ఉందని అనుమానంతో చంపేశాను అని పోలీసులకు చెప్తాడు. తర్వాత శ్రద్ధ రిషి దగ్గరకు వెళ్తుంది. అక్కడికి రిషి వాళ్ళమ్మ, శ్రావణి వాళ్ళ నాన్న కూడా వస్తారు. అప్పుడు శ్రద్ధ రిషి అసలు ఏం జరిగిందో చెప్పు అంటుంది. శ్రావణి ఆ రోజు రాత్రి హైదరాబాద్ కి రావడంతో రిషి శ్రావణి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నీ కూతురు నా దగ్గరే ఉందని చెప్తాడు. అప్పుడు శ్రావణి వాళ్ళ నాన్న అయితే రేపే అన్ని విషయాలు మనం అక్కడే మాట్లాడుకుందామని చెప్తాడు. దానితో శ్రావణి రిషితో పెళ్లికి వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రిషి శ్రావణిని తీసుకుని గౌతమ్ ఫ్లాట్ కి వెళ్తాడు. కానీ గౌతమ్ ఇంటికి తాళం వేసి ఉంటాడు. అందుకని రిషి గౌతమ్ కి ఫోన్ చేస్తాడు. కానీ గౌతమ్ ఫోన్ కూడా ఎత్తాడు. అప్పుడు రిషి ఏమీ చేయలేక శ్రావణ్ని తాను ఉంటున్న ఫ్లాట్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ రిషికి ఫ్రెండ్స్ అయిన కావ్య, మేఘన అనే అమ్మాయిలు వాళ్ళ రూమ్ లోనే ఉంటారు. అప్పుడు కావ్య ఆ రూమ్ లో ఉన్న తాగుబోతు బ్యాచ్ ని మొత్తం పరిచయం చేస్తుంది. ఆ బ్యాచ్ ని చూసిన శ్రావణి రిషి ఇలాంటి ఫ్రెండ్స్ తో ఉన్నాడు ఏంటి అని అనుకుంటుంది. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఉన్న గౌతమ్ ని చూపించడం జరుగుతుంది. అసలు గౌతమ్ తన భార్యని ఎందుకు అనుమానంతో చంపాడు? గౌతమ్ సంధ్య తనతో మాట్లాడకుండా ఉండటాన్ని చూసి భరించలేకపోతాడు. అందుకని సంధ్య బయటకు చెప్పుకోలేని ప్రాబ్లం ఏదైనా జరిగి ఉండాలి అని గౌతమ్ బాగా ఆలోచించి అసలు ఏం జరిగిందో చెప్పు సంధ్య, నా వల్ల ఏమైనా ప్రాబ్లం అని అడుగుతాడు. తర్వాత నాకు తెలిసి నా సంధ్య ఎలాంటి తప్పు చేయదు అంటాడు. దానితో సంధ్య గౌతమ్ ని హక్ చేసుకుని ఏడుస్తూ ఏం జరిగిందో చెప్తుంది. గౌతమ్ ఆఫీస్ కి వెళ్లిన తర్వాత రిషి ఫ్లాట్ లో ఉన్న కావ్య, మేఘన ఇద్దరు సంధ్యాని పరిచయం చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత కావ్య సంధ్యకి ఒక డ్రెస్ ని తీసుకుని వస్తుంది. సంధ్య ఆ డ్రెస్ నాకు వద్దని చెప్తుంది. అయినా కావ్య వినకుండా నా కోసం ఒక్కసారి డ్రెస్ వేసుకొని అంటుంది. సంధ్య చీరలోనే కాదు డ్రెస్ లో కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ రోజు కావ్య, మేఘన ఇద్దరు సంధ్య ఇంటికి వస్తారు. అప్పుడు కావ్య ఈ రోజు మేఘన బర్త్డే అని చెప్తుంది. దానితో సంధ్య మేఘనాకి హ్యాపీ బర్త్డే చెప్తుంది. అప్పుడు కావ్య సంధ్య ఇంట్లో ఉన్న చాక్లెట్స్ ని తీసుకుని వస్తుంది. ముగ్గురు ఆ చాక్లెట్స్ ని తింటూ ఉండగా మేఘన ఈ రోజు నా బర్త్డే కాబట్టి ఈవినింగ్ మాతో పాటు నువ్వు తప్పకుండా పబ్బుకు రావాలని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయాక సంధ్యకి కళ్ళు తిరుగుతాయి. అప్పుడే రోహిన్ అక్కడికి వస్తాడు. కట్ చేస్తే సంధ్యాని మొదటిసారిగా చూసిన కావ్య సంధ్య గురించి తన ఫ్రెండ్ మేఘనాతో చెప్తూ ఉండగా రోహిన్ వింటూ ఉంటాడు. కావ్య మేఘనాతో ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా గౌతమ్, సంధ్య ఉన్నారు. ఒకరోజు సంధ్య గౌతమ్ కి కళ్ళతో బాయ్ చెప్తుంటే ఆడదాని అయిన నాకే సంధ్యాని గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టాలని అనిపించింది. మొగుడిని అస్సలు వదిలిపెట్టి ఉండదు. అలాంటి ఆడది దొరికితే ఎవడైనా అదృష్టవంతుడే. చీరకి అందం రావడం కాదు, అందానికే చీర కట్టినట్టు ఉంటుంది తాను అని చెప్తుంది. అది విన్న రోహిన్ ఆ రోజు నుండి సంధ్య ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూ ప్రతిరోజు సంధ్యాని చూస్తూ ఉంటాడు. అందుకని రోహిన్ చాక్లెట్లు మత్తుమందు కలిపి ఆ చాక్లెట్ ని కావ్య ద్వారా సంధ్య తినేలా చేస్తాడు. తర్వాత రోహిన్ సంధ్యాని బలవంతంగా అనుభవించి వెళ్లిపోతూ సంధ్య దీని గురించి ఈ రోజే మర్చిపో, ఇది చాలా చిన్న విషయం, మీ బావకి తెలిస్తే హ్యాపీగా ఉండలేడని చెప్పి వెళ్లిపోతాడు. అందుకే సంధ్య ఆ రోజు నుండి ఈ విషయాన్ని తన భర్తకు చెప్పలేక ఎంతో బాధపడుతూ ఉండేది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రిషి తీసుకొచ్చిన శ్రావణిపై రోహిన్ కన్ను పడుతుంది. శ్రావణి కూడా చాలా అందంగా ఉంటుంది. అందుకని మద్యం మత్తులో ఉన్న రోహిన్ రిషి శ్రావణి ఉన్న బెడ్రూమ్ దగ్గరకు వెళ్లి 5 నిమిషాలు శ్రావణి నాకు కావాలి, నువ్వు బయటకు రాని రిషిని బయటకు లాగేస్తాడు. తర్వాత రోహిన్ శ్రావణిని చాలా ఘోరంగా అనుభవిస్తాడు. రిషి బయట ఉండి కూడా ఏమీ చేయలేకపోతాడు. తర్వాత రోహిన్ బయటకు వస్తాడు. అప్పుడు రిషి రోహిన్ ని కొట్టాలని చూస్తాడు. కానీ శాండీ, సిక్స్త్ సెన్స్ ఇద్దరు కూడా శ్రావణి ఉన్న గది లోపలికి వెళ్లి వాళ్ళు కూడా అనుభవిస్తారు. అప్పుడు రోహిన్ రిషి వెళ్లకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఆ రూమ్ లో ఉన్న కావ్య, మేఘన ఇద్దరు కూడా తాగి పడిపోయి ఉంటారు. తర్వాత శాండీ, సిక్స్త్ సెన్స్ ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడు రిషి శ్రావణిని చూసి నమ్మిన ఫ్రెండ్సే ఇంత మోసం చేశారు అని వాళ్లతో గొడవ పడతాడు. అప్పుడు కావ్య, మేఘన ఇద్దరు ఆ గొడవ చూసి అక్కడ నుండి పారిపోతారు. తర్వాత రిషి వాళ్ళ ముగ్గురిని చాలా ఘోరంగా చంపేస్తాడు. అప్పుడే శ్రావణి బయటకు వచ్చి మా నాన్న వద్దని చెప్పినా నేను వినకుండా ఇక్కడికి వచ్చాను అని మేడపై నుండి కిందకు దూకేస్తుంది. అప్పుడు రిషి కూడా శ్రావణితో పాటు కిందకు దూకేస్తాడు. అయితే శ్రావణి అక్కడే చనిపోతుంది. ఇలా జరిగిన స్టోరీ అంతా శ్రద్ధకి చెప్పి రిషి కూడా చనిపోతాడు. తర్వాత శ్రద్ధ గౌతమ్ దగ్గరకు వస్తుంది. భార్యకు సమస్య వస్తే ఎందుకు చంపావు గౌతమ్ అని అడుగుతుంది. అప్పుడు గౌతమ్ సమాధానం చెప్పకుండా తానే షూట్ చేసుకుని చనిపోతాడు. తర్వాత గౌతమ్, సంధ్య తల్లిదండ్రులు శ్రద్ధ దగ్గరకు వచ్చి గౌతమ్ సంధ్యాన్ని చంపేంత దుర్మార్గుడైతే కాదు, అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి అని అడుగుతారు.
అప్పుడు శ్రద్ధ గౌతమ్ని ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు గౌతమ్ ఒక మాట చెప్పి ఉంటాడు. రావణుడు సీతను ఎత్తుకెళ్లినప్పుడు రాముడు సీతను ఎందుకు శిక్షించాడు, తర్వాత రాముడు తనని తాను ఎందుకు శిక్షించుకున్నాడని చెప్తాడు. ఆ మాటలు గుర్తుకు వచ్చిన శ్రద్ధ గౌతమ్ సంధ్యాని తగలబెట్టిన ప్లేస్ దగ్గరకు వెళ్లి చూస్తుంది. అక్కడ సీతారాముల విగ్రహాల వెనుక గౌతమ్ ఒక లెటర్ ని దాచిపెట్టి ఉంటాడు. ఆ లెటర్ ని సంధ్య చనిపోతూ రాసి ఉంటుంది. ఆ లెటర్ లో సంధ్య, బావ నేను నీతో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే భరించలేకపోయావు, అలాంటిది నేను తప్పు చేశానని తెలిసి కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. ఇంత ప్రేమ నేను భరించలేకపోతున్నాను. నువ్వు నాతో ఒక మాట అన్నావు గుర్తుందా, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదామని నాతో చెప్పావు. నేను భయపడుతుంది బయటి వాళ్ళు ఏమనుకుంటారని కాదు, నువ్వు నా మీద చూపించే ప్రేమను చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. అందుకే నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. నేను చనిపోయిన విషయం కూడా మన ఇంట్లో వాళ్లకు తెలియకూడదు. ఇది నా చివరి కోరిక కాదు, నేను నిన్ను అడుగుతున్న మొదటి కోరిక అని రాసి చనిపోయి ఉంటుంది. ఆ లెటర్ ని చదివిన గౌతమ్ కూడా చాలా ఫీల్ అవుతాడు. అందుకే గౌతమ్ కూడా సంధ్య లేని ప్రయాణం తనకు వద్దు అనుకుని చనిపోయాడని శ్రద్ధ చెప్తుంది. అది విన్న గౌతమ్ సంధ్య తల్లిదండ్రులు చాలా ఫీల్ అవుతారు. చివరగా చంద్రుడి మీదకెళ్లినా భూమి మీద ఉన్న ఆడవాళ్లకు మాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాం, కాబట్టి మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.